అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్. సో ఈరోజు సండే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక షార్ట్కి అయితే రెడీ అయ్యి ఒక షార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను షార్ట్కి రెడీ అయ్యి నాకు పోటీగా ఇది కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇట్లా ఇక్కడ ముందుకు రా. రేపటి నుంచి స్కూల్కి పోతావా? సో రేపటి నుంచి పాపం స్కూల్కి అయితే జాయిన్ అయిపోతుందండి. పాపం ఇద్దరు స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అనమాట. ఫస్ట్ మళ్ళీ వీళ్ళకి కష్టాలు అయితే మొదలైనాయి. స్కూల్ వెళ్తావు కదా? సరే ఇక బాయ్ చెప్పు. బాయ్. సో నేను శారీ కట్టుకున్నందుకు అది కూడా శారీ కట్టుకుంది. సో ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఇంకొంచెం మంచి వీడియోస్ తీయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వీకెండ్ కదా, వీకెండ్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే అమ్మ పిల్లల్ని తీసుకొచ్చి వదిలేసింది అనమాట ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర. పిల్లలందరూ ఈరోజు సండే కదా బాగా ఆడుకుంటారని చెప్పేసి యాజ్ యూజువల్గా ఇంకా మా డే అయితే కాఫీతో స్టార్ట్ అయిపోతుంది. అందులో ఇప్పుడు చలికాలం కదా, బయట అయితే మంచు కురుస్తుంది. నేను ఇప్పుడు ఇది సెకండ్ టైం అనమాట కాఫీ తాగడం. సో ఇంకా ఇప్పుడు నేను కాఫీ అయితే ఇంట్లో పాలున్నాయంటే బాగా తాగుతూ ఉంటానండి కాఫీ అయితే. అండ్ ఇంక ఇక్కడైతే చూడండి వీడు ఎంత లేట్గా లేచాడంటే ఇప్పుడు టైము 8:30 కావస్తుంది మార్నింగ్. సో ఇంకా లేస్తున్నాడు, పడుకుంటున్నాడు. బయట చల్లగా ఉంది కదా, దానికి తోడు వాళ్ళ ఫ్రెండ్స్ అనేది బయట ఊరికి వెళ్ళారు. అందుకోసం వాడికి ఆడుకోవడానికి ఎవరు లేరనేసి ఇంకా పడుకొని ఉన్నాడు. ఇంక ఇక్కడ పాపకైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇదొక్కటే ఫస్ట్గా తినడము. దీని తర్వాత ఇంకా పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అందరికీ ఇంకా కూర్చోబెట్టి దోశ పోసి ఇచ్చేస్తాను. సో అప్పుడైతే నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆలోపు నా చిన్న పనులు ఉంటాయి కదా, ఇక్కడ బట్టలు మడతేయడం ఇలాంటివి. సో ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. యాక్చువల్గా అయితే నేను సాటర్డే నైట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలని అనుకున్నాను. సో ఎవ్రీ వీకెండ్ నేను ఇలా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఎందుకంటే వీక్ అంతా పని చేసుకొని నా మైండ్ అనేది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటుంది. సో మైండ్ రిలీఫ్ కోసం అనేసి ఎక్కడో చోట వెళ్తూ ఉంటాను, ఏదో ఒక ఊరికి. సో ఈసారి వెళ్ళాలనుకున్నాను, బట్ ఏమంటే అన్ఫార్చునేట్లీ అది వద్దని క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. ఇంకా అందుకోసం ఆ విషయమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అనమాట. చాలా రోజులైందండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి. అప్పుడెప్పుడో జాతరకి వెళ్ళాను, ఇంకా వెళ్ళలేదు. సో వెళ్ళాలి నెక్స్ట్ వీక్ అయినా సరే. ఇప్పుడైతే తను మా ఊరికైతే రాలేదండి, మా దగ్గరికి. అమ్మ వాళ్ళు మేము ఇక్కడే ఒకచోటే ఉంటాము, బట్ తను రాలేదన్నమాట. ఎందుకంటే ఏజ్ అయిపోయింది కదా, అంత దూరం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలన్నా కూడా తను చేయలేదు. సో అప్పుడప్పుడు మేమే టైం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళొస్తుంటాం అనమాట. ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఊరికి, ఒకసారి అత్తయ్య వాళ్ళ ఊరికి. తను కూడా లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈ మధ్య అయితే ఇంకా మేము వీలు చూసుకొని అలా వెళ్ళొస్తున్నాం అనమాట. ఒక్కోసారి మేము వెళ్తాము, లేదంటే మా వారు ఒకరు వెళ్ళి మాట్లాడిచ్చేసి వచ్చేస్తారనమాట. సో ఇప్పుడైతే అమ్మ వచ్చింది కాబట్టి కొంచెం కాఫీ అయితే కల్పిస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను. బీట్రూట్ ఫ్రై, మెంతికూర పప్పు. అండ్ దీంట్లో సగం వచ్చేసి బీట్రూట్ జ్యూస్ చేసిస్తాను అనమాట పిల్లలకి. సో డైలీ ఏదో ఒక జ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ వాళ్ళు తాగరు. అయినా సరే బలవంతంగా ఇచ్చేస్తానండి, చాలా మంచిది బీట్రూట్ జ్యూసు. సో లంచ్ అయిపోయాక మేము ఆఫ్టర్నూన్ ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం, నైట్ అంటే ఈవినింగ్ షార్ట్ కోసం అనేసి. సో ఇది చూడండి, దీంతో నాతో పాటు ఇది కూడా వేస్తుంది. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇంకా ఇక్కడ నేను అత్రాసలు చేశాను. మొన్న మా వారు దివాళీకి ఊరు వెళ్ళాం కదా మేము. సో అక్కడ మేము అత్రాసలు పాకం అయితే పట్టించి ఇచ్చారు మా ఆడపడుచు. సో అప్పటి నుంచి నేను కొంచెం ఈవినింగ్ స్నాక్స్ లాగా అట్లా ఏం లేనప్పుడు ఇట్లాంటివి చేసి ఇచ్చేస్తాను అనమాట. సో ఇవి తినేస్తారు. ఇంకా నైట్కి ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించాలి. ఇప్పుడైతే బీట్రూట్ కొంచెం ఉంది, పప్పు ఉంది. ఏంటి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏం చేయాలో అసలు అర్థమే కదండి. ఏదైనా చేస్తేనట్టుకు పిల్లలు అయితే ఖచ్చితంగా తినరు. నాన్ వెజ్ ఉన్న రోజు అయితే బాగా తింటారు. సో వీళ్ళకి స్నాక్స్ అయితే ఇంకా అత్రాసలు పెట్టిచ్చేసాను.
ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే నేను ఇంకా జొన్న రొట్టె చాలా రోజులైందండి జొన్న రొట్టె కొట్టక. సో నేను మా వారే తింటాము జొన్న రొట్టె కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి. పిల్లలు అయితే అస్సలు పట్టుకోరు. మా పాప అయితే అస్సలు నోట్లో కూడా పెట్టుకోదనమాట. సో వాళ్ళైతే దోశ పోసుకుంటారు. ఇంకా మేమైతే జొన్న రొట్టె కొట్టుకొని పప్పు ఉంది కదా, ఇంకా అది అడ్జస్ట్ చేసేసుకుంటాం అనమాట. సో మా సండే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.